అనుకుంటున్న వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి ఒక్క మాట ఓదార్పు చెప్పలేవే నువ్వు? ఒక్క మాట ఓదార్చలేవు నువ్వు? ఒక్క చిన్న కన్నీటి బొట్టు రాల్చలేవు నువ్వు? నీ జేబులో ఉన్న లక్షలు తీసుకెళ్ళి దేనికైనా ఖర్చు చేస్తావు, 10 రూపాయల వాళ్ళ జీవితాన్ని బాగు చేయడానికి ఇవ్వలేవే? 10 గింజలు వాళ్ళ కడుపు నింపడానికి ఇవ్వలేవే? ఏదనంటే 100 కారణాలు చెప్తావు. ఏమని చెప్తావు? ఆవిడ మంచిది కాదులేండి, మీకు తెలియదు, పదండి బ్రదర్. పల్లె మంచిది కదండి ఆవిడ, ఆడంతేనండి బాబు, వాడి కనికర చూపకూడదండి వాడిని. అసలు వాడి ముఖం చూస్తే నాకు నచ్చదండి. అరే బాబు, నీ ముఖం చూస్తే మరి ప్రభుకి ఎట్లా నచ్చుద్ది? నీళ్ళ వల్ల నిండిపోయిన నీచమైన పాపిష్టి స్వభావంతో, నీచమైన గుణాలతో బ్రతుకుతున్న మన జీవితాల్లో జ్ఞానం కంటే ముందుగా సత్ప్రవర్తనతో కూడిన జీవితం, ప్రేమతో నింపబడ్డ భక్తి జీవితం లేకుండా కేవలం ఆచారబద్ధమైన చిన్నపాటి పనుల వల్ల పరలోకానికి వెళ్ళిపోతే ఇక ప్రభు ఎందుకు? ఈ లోకానికి రావడం ఎందుకు? చచ్చిపోవడం ఎందుకు? త్యాగం అవడం ఎందుకు? ఈ లేఖనాలు ఎందుకు? ఈ బైబిల్ ఎందుకు? ఈ నూతన నిబంధన ఎందుకు? దాన్ని ప్రభావితం చేసే అణువెల్ల నిలువెల్ల క్షణక్షణం నలిగిపోతూ కూడా పాపమే లేకుండా ఒక అద్భుతమైన ఛాయాచిత్రం మనకిచ్చి వెళ్ళడం ఎందుకు? ఎందుకు ఇదంతా బాధ అవసరం అండి? 2 రిఫరెన్సెస్, 2 ఆజ్ఞలు మళ్ళీ పాత నిబంధనలో ఇచ్చినట్టు ఇచ్చేసి మళ్ళీ ఇంకో పుస్తకం ఇస్తే పోయా. మళ్ళీ ఎందుకండి యేసుక్రీస్తు ఇక్కడికి రావడం? మతానికి రాజ్యానికి తేడా తెలుసుకోవాలి ప్రియులారా.